తులసి న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కందుకూరు పట్టణంలోని అంకమ్మ తల్లి అమ్మవారి గుడి వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు 108 కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబు నాయుడు గారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకున్నారు. నియోజకవర్గ పార్టీ నాయకులతో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా పార్టీ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను నాయకులు కార్యకర్తల సమక్షంలో కట్ చేసి బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది అంటే అది ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాలనలోనే జరిగిందని, గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా అరాచకానికి మొదటి స్థానంలో ఉంచారని ఎమ్మెల్యే విమర్శించారు. ఈ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తేనే 5 కోట్ల మంది ప్రజలు బాగుపడాలన్న ఉద్దేశంతో గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుకి పట్టం కట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని, ఇలాంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోసయ్య, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, వలేటివరిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు వేముల గోపాలరావు, పార్టీ నాయకులు ఉప్పుటూరు శ్రీనివాసరావు, కండ్రా మాల్యాద్రి, చిలకపాటి మధుబాబు, షేక్ రఫీ, నాదెండ్ల వెంకటరమణయ్య, అన్ని వార్డు గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.